జావాస్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం. జావాస్క్రిప్ట్ అనేది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌తో కంబైన్‌గా చేస్తే వెబ్ పేజ్ అనేది ఎంత ఎఫెక్టివ్‌గా వస్తుందో చెప్పేది. అండ్ ఇది ఫ్రంట్ ఎండ్‌లో బాగా యూజ్ చేస్తాం. అండ్ బ్యాక్ ఎండ్‌లో కూడా దీని ఫ్రేమ్‌వర్క్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు జావాస్క్రిప్ట్ అనేది ఫుల్ స్టాక్‌లో గానీ, మెయిన్ స్టాక్‌లో గానీ, మీన్ స్టాక్‌లో గానీ అసలు వెబ్ డెవలప్‌మెంట్‌లోనే కీ కాన్సెప్ట్. ఈ జావాస్క్రిప్ట్ లేకుండా మనం వెబ్ డెవలప్‌మెంట్ అనేది దాదాపు చేయలేం. సో, జావాస్క్రిప్ట్ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. డైనమిక్ వెబ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్‌తో పాటు జావాస్క్రిప్ట్ అనేది కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తాం. ఇది బేసిక్‌గా క్లయింట్ సైడ్ వరకే బ్రౌజర్‌లో యూజ్ చేస్తాం. క్లయింట్ సైడ్ రన్ చేసిన తర్వాత హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో మోడిఫికేషన్స్ అనేవి స్టాటిక్‌గా కాకుండా డైనమిక్‌గా మన ఇష్టం వచ్చినప్పుడు సర్టెన్ టైమ్ ఇంటర్వల్‌లో జరగడం కోసం ఈ జావాస్క్రిప్ట్ అనేది వాడతాం. డైనమిక్ అంటే ఎప్పుడు ఒకేలా కంటెంట్ అనేది చేంజ్ అవుతా ఉండొచ్చు. కంటెంట్ అనేది ఈ టైమ్ టు పర్టిక్యులర్ టైమ్ వరకు షెడ్యూల్ టైమ్‌లో కంటెంట్ చేంజ్ అవుతా ఉండొచ్చు. ఆ కంటెంట్ చేంజ్ అవ్వాలని చెప్పేది జావాస్క్రిప్ట్. ఆ జావాస్క్రిప్ట్ అనేది ఆ టైంకి ఈవెంట్ గాని, ఫంక్షన్ గాని రన్ చేసి అప్పుడు దాన్ని డైనమిక్‌గా చేంజ్ వస్తుంది. సో, జావాస్క్రిప్ట్ అనేది బేసిక్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లోనే కాకుండా దీనికి కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్ ఇలా కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. వాటిలో కూడా వాడతాం. ఎందుకు నేర్చుకోవాలి? జావాస్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే వెబ్ డెవలప్‌మెంట్‌లో పాపులర్ లాంగ్వేజ్ ఇది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌లో కూడా యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్‌లో రియాక్ట్, యాంగులర్, బ్యాక్ ఎండ్‌లో నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్, మాంగోడీబీ విత్ జేఎస్ చేయొచ్చు. ఎస్‌క్యూఎల్ విత్ జేఎస్ చేయొచ్చు. ఇంకా ఎయిర్టేబుల్, ఫైర్‌బేస్, హెచ్‌బేస్ ఇంకా చాలా కౌచ్‌డీబీ గాని ఇవన్నీ జావాస్క్రిప్ట్‌తోనే మనం ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తాం. దీంట్లో మనం పాపప్ మెసేజెస్ గాని, ఫార్మ్స్ గాని, స్లైడర్స్ గాని లేకపోతే ఒక ఎఫెక్టివ్ అలర్ట్ మెసేజెస్ కానీ, దీన్ని ఎఫెక్టివ్‌గా చేయాలన్నా గానీ, జావాస్క్రిప్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో, దీనికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, మార్కెట్‌లో అనేది దీని మీద మంచి డిమాండ్ ఉందని మనం తెలుసుకోవచ్చు. దీని సెటప్ ఎలా చేయాలి? జావాస్క్రిప్ట్ అనేది హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోనే మనం చేసుకోవచ్చు. లేదా ఎక్స్‌టర్నల్ ఫైల్‌లో చేసి దాన్ని హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి లింక్ చేసుకోవచ్చు. సో, దీనికి మనం వాడే వాడే ట్యాగే స్క్రిప్ట్ ట్యాగ్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసి, మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం కావాల్సిన ఈవెంట్స్ గానీ, మెథడ్స్ గానీ, ఫంక్షన్స్ గానీ రాసుకోవచ్చు. సో, మనం ఏదైనా అవుట్‌పుట్ చూడాలన్నా గానీ కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టేసి, ఆ వేరియబుల్ గానీ, ఏదైనా వాల్యూ గానీ కన్సోల్‌లో ప్రింట్ చేసుకోవచ్చు. సో, మనం F12 అనే బ్రౌజర్‌లో F12 కొట్టినా గానీ, లేకపోతే ఇన్స్పెక్ట్